Hi, my name is Sharda. Welcome to Social Media Post. Today I would like to tell you about sentence formation. Today our class is sentence formation class. How many members you know sentence formation class? Nobody you know? Okay. Today I will tell you sentence formation. How to sentence form. First of all, I will give you some small introduction. How many letters in there in English? There are only 26 letters is there. You know 26 letters? That is called A, B, C, D to Z. Okay? There are divided to two parts. One is vowels, another one is consonant. Vowel is 5 only. Consonant is 21 letters. Vowels mean A, E, I, O, U. AIOUs ని మనము ఓవెల్స్ అని అంటాం. ఈ ఓవెల్స్ ని మనం ఎలా పలుకుతాము? ఓవెల్ అంటే వర్డ్ మనం ఏదైతే చెప్తామో అది మన నాభి స్థానం నుంచి బయటకు వస్తుంది కాబట్టి వాటిని ఓవెల్స్ అంటాం. కాన్సోనెంట్ అలా కాదు. మనము పెదవుల ద్వారా పళ్ళ ద్వారా మాత్రమే పలకగలిగే వాటిని కాన్సోనెంట్ అంటాం. ఏ, ఈ, ఐ, ఓ, యు రిమైనింగ్ వర్డ్స్ అన్ని కాన్సోనెంట్ వస్తాయి. బి, సి, డి టు జెడ్ దాకా మనకు కాన్సోనెంట్స్ కింద మనం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పదం పలికామనుకోండి, మనము ఏ ఎలా వినిపిస్తుంది మనకి? ఏ మన నాభి స్థానంలో ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడి మనకి ఏ అనే సౌండ్ వస్తుంది. ఈ అనే సౌండ్ కూడా సేమ్ అలానే వస్తుంది. ఐ అదే సౌండ్ వస్తుంది. ఇది ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి మీకు చెప్తే కదా తెలుస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఏ, ఈ, ఐ, ఓ, యు. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మీకు తెలుస్తుంది. తర్వాత కాన్సోనెంట్ 21 ఉంటాయి. బి, సి, డి టు జెడ్ దాకా వచ్చే లెటర్స్ అన్నింటినీ మనము కాన్సోనెంట్స్ అంటాం. కాన్సోనెంట్స్ మాత్రమే ఉపయోగించి మనము ఏవైనా వర్డ్స్ యూజ్ చేయొచ్చా, ఫ్రేమ్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ వోవెల్స్ ని మాత్రమే యూజ్ చేసి మనము ఏవైనా వర్డ్స్ ని యూజ్ చేయొచ్చా అంటే మోస్ట్ ఆఫ్ ద వోవెల్స్ ని యూజ్ చేసి మనము లెటర్ అనేది కానీ వర్డ్ అనేది కానీ మనం తయారు చేయలేము. వర్డ్ అనేది ఫ్రేమ్ కాదు. కాన్సోనెంట్ నుంచి కొన్ని వర్డ్స్ మాత్రమే మనము తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సోనెంట్స్ కి వర్డ్స్ ఏమొస్తాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ఈస్ గెస్? ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. ఫ్లై, F, L, Y, fly. Cry, my. ఇలా కొన్ని చిన్న చిన్న పదాలు మాత్రమే మనము కాన్సోనెంట్ నుంచి వర్డ్స్ ని తయారు చేయొచ్చు. కానీ ఎక్కువ వర్డ్స్ ని మనము తయారు చేయలేము. ఒక వర్డ్ తయారైంది అనుకోండి, సెంటెన్స్ ఫామ్ అవుతుంది. వర్డ్స్ అన్ని కలిపి మనం ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేయొచ్చు. వర్డ్ అనేది ఇప్పుడు దిస్ ఇస్ ఎ పెన్. పెన్ అనేది ఒక వర్డ్. దిస్ ఇస్ ఎ బుక్. దిస్ ఇస్ ఎ వాట్ ఈస్ దిస్? బోర్డ్. దిస్ ఇస్ ఎ బోర్డ్. ఇది బోర్డ్. ఇది బోర్డ్ అనేది ఒక వర్డ్ మాత్రమే. దిస్ ఇస్ ఎ పెన్ అనేది ఒక వర్డ్ మాత్రమే. కానీ ఇది సెంటెన్స్ కాదు. మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే చాలా వర్డ్స్ ని కలిపి ఒక సెంటెన్స్ గా ఫ్రేమ్ చేయొచ్చు. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసే ముందు మనకు వాటికి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటివి కంపల్సరీ ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? కాన్సోనెంట్ అంటే ఏంటి? వర్డ్స్ అనేవి మనము తయారు చేయాలి అంటే మనము ఇది ఒక వర్డ్ అంటే ఏదైనా ఒక అక్షరాలని కలిపే చెప్పేదాన్ని వర్డ్ అని అంటాం. దిస్ ఇస్ ఎ పెన్. పెన్ అనేది ఒక వర్డ్. బుక్ అనేది ఒక వర్డ్. ప్యాడ్ అనేది ఒక వర్డ్. ఏదైనా కానీ ఒక వర్డ్. వర్డ్ ని మనం ఎలా అయితే ఇప్పుడు కాన్సోనెంట్ నుంచి తయారు చేసామో అలా మనం ఒక సెంటెన్స్ ని తయారు చేయాలి అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇవి అన్ని తెలుసుకునే ముందు మనము ఫస్ట్ సబ్జెక్ట్ ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ లేకోకుండా మనము ఏ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయలేము. ఎందుకో తెలుసా?
గో టు స్కూల్ అంటే ఎవరు వెళ్ళారని స్కూల్ కి? నువ్వా, నేనా, వాళ్ళ, వీళ్ళ, ఎవరు అంటే అక్కడ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ లేకోకుండా గో టు స్కూల్ అంటే జంతువు వెళ్ళిందా, మనిషి వెళ్ళారా, ఎవరు వెళ్ళారనేది మనకు తెలియదు కాబట్టి మనకు సబ్జెక్ట్ ఉండాలి. మెయిన్ గా మనకు సబ్జెక్ట్ తీసుకుంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే ఈ 7 సబ్జెక్టులు ఉంటాయి మనకు. ఈ 7 సబ్జెక్టులని ఉపయోగించి మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఐ అంటే ఏంటి? నేను. ఐఎమ్ ఏ ఉమెన్ అంటే ఇక్కడ ఎవరు? ఐ అంటే నేను. ఉమెన్ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్. ఐఎమ్ ఏ ఉమెన్, నేను ఒక ఆడ మనిషిని అనటానికి ఐఎమ్ ఏ ఉమెన్ అంటే ఐ అంటే నేను. వి అంటే మేము. వి అంటే మేము. వి మనమందరం, అందులో నేను కూడా ఉంటాను. వి అంటే మనము. యు స్పెసిఫిక్ గా ఒకరిని మాత్రమే యు అని పాయింట్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు మాత్రమే. నీవు లేదా మీరు అనటానికి మనము యు అని పలకచ్చు. దే వాళ్ళు. దేర్ ఆల్ అని చెప్పచ్చు. హీ అతడు. హీ ఈజ్ ఎ మ్యాన్. ఒక మ్యాన్ ని మనము చెప్పేటప్పుడు అతని పేరు తెలియనప్పుడు మనము హీ ఈజ్ ఎ మ్యాన్ అని చెప్పచ్చు. అతని పేరు తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు రాము ఈజ్ ఏ వన్ బాయ్, రాము ఈజ్ ఏ బాయ్ అని చెప్పచ్చు. ఇప్పుడు పేరు తెలిసింది ఒక అమ్మాయిది అనుకో, సీత ఈజ్ ఏ గర్ల్ అని చెప్పచ్చు. ఆమె పేరు నాకు తెలియనప్పుడు షీ వాడతాం మనం. షీ ఈజ్ ఏ గర్ల్ అని చెప్తాము. పేరు తెలిసింటే మనం ఇక్కడ పేరు రాయొచ్చు. పేరే తెలియనప్పుడు హీ, షీ, ఇట్ అని కూడా చెప్పచ్చు. ఇట్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక జంతువుని కానీ మనం చెప్పేటప్పుడు ఇట్ అని ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ఏ బుక్ అనేటప్పుడు కూడా మనము ఇట్ ని ఉపయోగిస్తాం. ఇలా మనం సబ్జెక్ట్స్ ని తీసుకొని మనము సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ గో టు స్కూల్. ఎవరు స్కూల్ కి వెళ్ళారంటున్నారు ఇక్కడ? ఐ నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఐ గో టు స్కూల్. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు. విల్ గో టు స్కూల్. దే యు అంటే ఎవరు? వారు. నీవు మీరు. యు అంటే నీవు మీరు. కాబట్టి యు గో టు స్కూల్ అని చెప్పచ్చు. అదే దాన్ని దేతో చెప్తే దే ఆర్ గో టు స్కూల్. ఆర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎక్కువ వాటికి థింగ్స్ కి ఎక్కువ వాటికి యూస్ చేస్తాము కాబట్టి దేర్ ఆర్ అని యూస్ చేయాలి. దేర్ ఆర్ అని చెప్పాలి. హీ అంటే అతడు. అతడు అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏమొస్తుంది? హీ గో టు స్కూల్. హీ ఈజ్ గో టు స్కూల్ అని చెప్పచ్చు. మనం ఈజ్ వాడాలి ఇక్కడ. గో ప్లేస్ లో హీ ఈజ్ గో టు స్కూల్ అని యూస్ చేస్తాం. షీ వచ్చినప్పుడు కూడా అంతే, షీ ఈజ్ గో టు స్కూల్. ఇట్ వచ్చినప్పుడు అంటే ఇట్ ఈస్ గో టు స్కూల్. ఇట్ అనేది యూస్ చేస్తాం. ఇది సందర్భాన్ని బట్టి ఇవి 3 మారుతూ ఉంటాయి. అంటే డూ వచ్చినప్పుడు ఒక రకంగాను, డిడ్ ఫార్మ్స్ చేసేటప్పుడు డస్ వస్తుంది. ఈ 3 కూడా స్థిరంగా ఉంటాయి. ఈ 3 మారుతూ ఉంటాయి. మనం ఫర్దర్ క్లాసెస్ లో వీటి గురించి, ఈ 3 గురించి కూడా మనము క్లియర్ గా తెలుసుకుందాం. హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈజ్ వస్తుందా? బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? డూ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం ఫర్దర్ క్లాస్ లో మనం చెప్పుకునేటప్పుడు వీటి గురించి నేను వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకొకసారి నేను పైగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ 3 కలిపి ఒక సెంటెన్స్ గా ఫ్రేమ్ చేయటాన్ని సెంటెన్స్ ఫార్మేషన్ అంటారు. ఈ సెంటెన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనము ఇవి తెలుసుకోవాలి. కాబట్టి బేసికల్ గా మీకు నేను చెప్పడం జరిగింది. దేర్ ఆర్ 26 లెటర్ ఇన్ ఇంగ్లీష్, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఓవెల్స్ ఎన్ని? 5. కాన్సోనెంట్స్ ఎన్ని? బి నుంచి జెడ్ వరకు వచ్చేటువంటి కాన్సోనెంట్స్
ఇవి రెండు కలిపితే వర్డ్ గా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ వర్డ్స్ ని మనము సెంటెన్స్ గా కన్వర్ట్ చేస్తాం. సెంటెన్స్ నుంచి మళ్ళీ మనము సబ్జెక్ట్, వర్బ్, అదర్ వర్డ్స్ అని, ఇక్కడ పెడికేట్స్ అని కూడా అంటారు. సెంటెన్స్ ని పెడికేట్స్ కూడా డివైడ్ చేస్తారు. పెడికేట్స్ అంటే ఏమీ లేదు, వర్బ్ ని ఆబ్జెక్ట్ ని రెండింటిని మనము పెడికేట్స్ అని అంటాం. ఇంతే డిఫరెన్సియేషన్. ఇంక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకున్నాము, ఎవరితోనైనా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకు ఇంగ్లీష్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరైనా వోవెల్స్ అంటే ఏంటి అంటే మనం చెప్పగలగాలి, కాన్సోనెంట్స్ అంటే ఏంటో చెప్పగలగాలి. అవి రాకోకుండా మనము డైరెక్ట్ ఇంగ్లీష్ క్లాస్ లోకి వెళ్ళలేం. కాబట్టి ఫస్ట్ లెటర్స్ ఏవో తెలుసుకోవాలి, లెటర్స్ తెలిసిన తర్వాత వర్డ్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలి, ఆ వర్డ్స్ నుంచి మనము సెంటెన్స్ ఎలా ఫామ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. మనం దీంట్లో కూడా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం చేస్తున్న పనులు. ప్రస్తుతం చేస్తున్న పనులకి ఎగ్జాంపుల్ ఏంటి? అవర్ డైలీ యాక్టివిటీస్. అవర్ డైలీ యాక్టివిటీస్ అంటే మనం ప్రతిరోజు చేసే పనులని అవర్ డైలీ యాక్టివిటీస్ అంటాం. ఐ గో టు వాష్రూమ్, ఐ వేకప్ అర్లీ మార్నింగ్ అట్ 5 o'clock. ఇలాంటి వర్డ్స్ అన్ని ప్రతిరోజు మార్నింగ్ నుంచి మనం పడుకునేంత వరకు ఏ పనులన్నీ చేస్తామో వాటిని డైలీ యాక్టివిటీస్ కింద మనం తీసుకుంటాం. అది ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటుంది? అయిపోయింది, ఇంతకు ముందు మనం చేసేసిన దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు జరగబోయేదాన్ని, భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. ఇక్కడ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అనేటివి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ అనే సబ్జెక్టులను తీసుకొని మనం వాడతాము. ఫ్యూచర్ టెన్స్ లో ఏం వాడతామంటే ఐ విల్, యూ విల్, షీ విల్ ఇలా వాడతాం. షెల్, విల్లు వచ్చింది అంటే అది గుడ్డు గుర్తుగా మనము షెల్, విల్ ఇవి వచ్చాయి అంటే ఇది ఫ్యూచర్ ని తెలియచేస్తుంది, భవిష్యత్తులో జరిగే పనులకు తెలియచేసేదాన్ని షెల్, విల్లు అని మనం యూజ్ చేస్తుంటాం. ఇది ఒకటి గుడ్డి గుర్తుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకో, ఐ షెల్ గో టు, ఐ విల్ గో టు స్కూల్ అంటే నేను రేపు స్కూల్ కు వెళ్తాను అని అర్థం. రేపటి గురించి మాట్లాడాలి అంటే భవిష్యత్తు గురించి, రేపు గాని ఒక సంవత్సరం తర్వాత జరిగిపోయింది కాదు, సంవత్సరం తర్వాత చేసేది గాని అలా యూజ్ చేసినప్పుడు మనము విల్లు, షెల్ యూజ్ చేస్తాం. ఎక్కువ వరకు మనము విల్లే యూజ్ చేస్తాం, షెల్ తక్కువగా యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేస్తాం అనేది నేను ఫర్దర్ క్లాసెస్ లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ మీద ఒక అవగాహన రావాలి. వచ్చిన తర్వాత మనము షెల్ ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ ఎప్పుడు యూజ్ చేయాలి, అవి ఏ విధంగా వాడాలి అనేది నేను చూపిస్తాను మీకు. హ్యాడ్ అంటే కూడా అంతే, హ్యావ్ అంటే కూడా అంతే. ఏవైనా కానీ జరిగిపోయిన దాన్ని మనము చెప్పేటప్పుడు హ్యాజ్ వాడతాము, హ్యాడ్ వాడతాము. డిడ్, డూ అనేటివి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనము బీ ఫార్మ్స్ కూడా చెప్పచ్చు, హ్యావ్ ఫార్మ్స్ చెప్పచ్చు, హ్యాడ్ ఫార్మ్స్ చెప్పచ్చు, హ్యావ్ బీన్ చెప్పచ్చు, హ్యాడ్ బీన్ చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇవి నేర్చుకున్నాం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్ క్లాసెస్ లో నేను హ్యావ్ బీను, హ్యాస్ బీను, హ్యాడ్ బీన్ ఎలా ఉంటాయో చెప్తాను. దీనికంటే ముందు మీరు ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు ట్యూషన్స్కి వెళ్తారా, ట్యూటోరియల్స్కి వెళ్తారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎక్కడైనా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే మనకి ఏమేం కావాలి, బేసిక్స్ ఏం కావాలి అవి మీరు చూసిన తర్వాత నేర్చుకోవాలి. చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా, ఆ వీడియోని మీరు ఫాలో అయ్యి మీరు విల్లు, షెల్ అనే వాటిని ఫర్దర్ గా మీరు యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను చెప్పే టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా థరోగా ఇంగ్లీష్ మీద ఒక పట్టు సాధించాలంటే మీకు గ్రామర్ వస్తే ఇంగ్లీష్ వస్తుందని ఎవ్వరు చెప్పరు. గ్రామర్ కి ఇంగ్లీష్ కి సంబంధం ఉండదు. ఏమంటే మనం వర్డ్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం గ్రామర్ తెలిసిందంటే ఇక్కడ హ్యాజ్ అని వాడారు, ఇక్కడ హ్యావ్ అని వాడారు, ఇక్కడ ఇట్ అని వాడారు, ఇక్కడ దట్ అని వాడారు అనే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అంతేకాని
సబ్జెక్ట్ మీద మనకు అవగాహన వస్తుంది. కానీ మాట్లాడడం అనేది మనము రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ ఫస్ట్ ఓపెన్ అయి మాట్లాడాలి. అప్పుడు మీకు ఇంగ్లీష్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా లేకోకుండా రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ లో మనము క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ గ్రౌండ్ లో యాక్చువల్ గా ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు కదా. కానీ బ్యాట్ చేసే వాళ్ళు మాత్రం ఇద్దరే ఉంటారు, బ్యాట్స్మెన్ మాత్రం ఇద్దరే ఉంటారు కదా. ఇక్కడ ఆడిటోరియంలో చాలా మంది ఉంటారు, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బాగా కొడుతున్నాడని, బాగా కొడితే బాగా కొట్టాడని, బాగా కొట్టకపోతే బాగా కొట్టలేదని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరికి వీళ్ళందరితో సంబంధం ఉండదు. వీళ్ళు మేము ఆడామా, 6లు కొట్టామా, ఒక్కసారి ఒక బ్యాట్ పైకి ఇలా చూపించారంటే వాళ్లకు లక్షల్లో అమౌంట్ వస్తుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా వేరే వాటిపైన ఉండదు, కేవలం బ్యాటింగ్ మీదే ఉంటుంది. 6ర్లు ఎన్ని కొట్టామనే దాని మీదే ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా కూడా అంతే. మనం వేటి మీద ఫోకస్ చేయకోకుండా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చినప్పుడు కేవలం ఇంగ్లీష్ గురించే నేర్చుకున్నామంటే ఖచ్చితంగా మనము ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది. అలా కాకోకుండా వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం కామెంట్ ఇస్తున్నారు అని వీళ్ళు బ్యాటింగ్ చేయకోకుండా చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ప్రాక్టికల్ గా ఆడడం మీదే కసిగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చారు కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కసిగా నేర్చుకున్నారనుకోండి, మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ దిస్ గివెన్ ఆపర్చునిటీ.